6 కార్లో ఉన్నాడు, నీతో మాట్లాడట. వెళ్ళి మాట్లాడు. కూర్చో. 2 నెలలాగి రమ్మన్నావుగా, అందుకే వచ్చాను. బాగా ఆలోచించి చెప్పన్నావుగా, చెప్పడానికే వచ్చాను. నువ్వు నాకు నచ్చాలి, నిజంగా నచ్చేవని నాకు అర్థం కావాలి అని నువ్వు ఆ రోజు నాతో అన్నావుగా. నచ్చలేదు, ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆవేశంలో వచ్చేది ప్రేమ కాదు, అదంతా ఒట్టి ప్రేమ. లేదు, నీ మనసులో ఏదో ఉంది. నిన్ను కొట్టానన్న పశ్చాత్తాపంతోనే నిన్ను చేసుకుంటాను అన్నాను. ఇంకా నయం, నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకునుంటే ఈ 2 నెలలు నేను మారిపోయేవాడినేమో. టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. 2 సంవత్సరాలు అయినా నేను నిన్ను ప్రేమించను. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? ఒక విషయం చెప్తే అర్థం చేసుకోవాలి, అర్థం కాకపోతే సెపరేట్ అయినా చెయ్యాలి. మనసు గురించి చదువుతున్నావు నువ్వు, పోలీసులను ఎదుగుతున్నారు. దొరికావంటే ఇద్దరు అరెస్ట్ తీసుకుపోతారు. దిగో దిగో, పోమన్నా కదా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంతా తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళందరూ ద్రోహం చేశారే అని నీకే తెలియకుండా నీలో ఒక భయం ఏర్పడింది. నీకిప్పుడు నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. నీకో తోడు కావాలి. నేనున్నాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. మొహమాట పడకుండా నా భుజం మీద తలవాల్చు. ఏడవాలని ఉంటుంది, సిగ్గుపడకుండా తనివి తీర ఏడ్చే. మనసులో ఉన్న భారం అంతా తీరుతుంది. కొత్తగా ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను కాపాడిన రోజున నీ మీద నాలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. దయచేసి నువ్వు నన్ను అవాయిడ్ చేయొద్దు. తర్వాత తప్పు చేశానని జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. గల్లు గల్లు గజ్జ కట్టనా, నీ గుండెలోనే ఆశ పెట్టనా. గల్లు గల్లు గజ్జ కట్టనా, నీ గుండెలోనే ఆశ పెట్టనా. ఏంటి నీ గోల? నీ గోలేంటి? మహిళల కోసం పావలా వడ్డీ లాంటి ఇంకో కొత్త పథకం గురించి ఆలోచిస్తున్నాను. దాంతోపాటు మీ స్త్రీ పథకం గురించి కూడా ఆలోచించండి. ఏంటది? భర్త ఇంట్లో ఉన్నప్పుడు భార్య మనసుని అర్థం చేసుకుని ఆమెని సంతోషపెట్టే పథకం. అది ఆలోచించాల్సిన పథకం కాదు, వెంటనే అమలుపరచాల్సిన పథకం. ఏ లవ్ ఫిష్ అంటే ఇదేనే, చాలా బాగుంది కదా. ఏ ప్రియా, చూసినంత వరకు చాలు, రా వెళ్దాం. ఎంతసేపు లోపల ఏం చేస్తాడో తెలియడం లేదే. వీడు తొట్టి లోపల నుంచి చూస్తున్నాడో బయట నుంచి చూస్తున్నాడో ఏమీ తెలియడం లేదే. ఏం అడిగినా సమాధానం చెప్పడం. ఆహా, స్టార్ ఫిష్ లోపలే ఉందిరా. అవును, ఈ స్టార్ ని మన స్టార్ చూసుంటాడా? తప్పకుండా చూసుంటాడు. తప్పకుండా వెళ్ళాలి. రా అంటావా?
అన్ని చేపలు అంత అందంగా ఎలా ఉన్నాయి? అది నాకు తెలిసే, ఎందుకంటే ఏ చేప డ్రెస్ వేసుకోలేదు. రాకపోతే వదిలేరా. తెలుగు మాస్టర్ కొడుకు కదా, అలాగే ఉంటాడు. అది వచ్చేసాడు. అదిగో అదిగో ఏదో అయ్యింది. ఏమైందో చెప్పరా. తను నన్ను చూసింది, నేను తనను చూశాను. ఆ తర్వాత ఇద్దరం చూసుకుంటూ ఉన్నాం. సరేనా, ఆ తర్వాత తను వెళ్ళిపోయింది, నేను వచ్చేసాను. తను వెళ్ళిందట, వీడు వచ్చేసాడట. ఇద్దరు ఊరికే లుక్కులు వేసుకోవడమేనా? ఎరా, నీ మనసులోనూ లవ్ ఉంది, తన మనసులోనూ లవ్ ఉంది. ఆ లవ్వుని ఇద్దరు మాటల్లో చెప్పుకుంటేనే కదరా లవ్ పెరుగుతుంది. ఈ లవ్ నేను చెప్పి తీరతా. తను నీకు సిస్టర్ కాదురా, టంగ్ రోల్ అయింది, వీటితో చెప్పిస్తాను. వీని రోజు చేస్తున్నావా? సరే పదని వెళ్దాం. సూర్యని గోల్డ్ ఫిష్ ముందొస్తుంది, నెత్తళ్ళు వెనకాల వస్తున్నాయి. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి నీ మ్యాటర్ని ఓపెన్ చేయి. మిస్ చేసావో వచ్చాక టాప్ లేపేస్తాం. ఓ రాజు వెడల రవి తేజముల రగ రాజు వెడల రే, ఏంట్రా ఏంటి? ఊరికే పెప్ప మ్యూజిక్ ఇచ్చాము. అంతా నేను చూసుకుంటాను, మూసుకోండి. చూడండి రా, బస్ స్టాప్ లో నుంచున్నట్టుగా నుంచున్నాడు. ఇక్కడేంట్రా చూస్తున్నావు? ఇదేమైనా మెగా సీరియల్ షూటింగా? అటు చూసి మాట్లాడరా. టైం ఎంత? మీ చేతికి కూడా వాచ్ ఉంది. సారీ. ఆహా, ఎలా వస్తున్నాడో చూడరా. సూపర్ రా, హీరో రా. అప్పుడే పుట్టేశావురా. చెప్పేశావు కదా. లేదు, సూపర్. చెప్పలేదురా. చెప్పలేదు. నన్నెందుకు కొట్టారా? నువ్వే చేతి పక్కన ఉన్నావు. మరేంట్రా 1 అవర్ నుంచి ఏం మాట్లాడావురా? రే ఆపరా, నువ్వు లవ్ చేసావట్రా? అంత కర్మ నాకేంట్రా. పికప్, డ్రాప్, ఎస్కేప్, అదే నా పాలసీ. అదే, అందుకే నీకు తెలియలేదు. లవ్ చేసి చూడు, అప్పుడే లవ్ చెప్పడం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. ఊరికే ఏంట్రా సడన్ గా లవ్ గురించి ఎలా చెబుతున్నాడు? లవ్ అంటే ఏంట్రా? రూమ్ బుక్ చేయండి. నువ్వు నా టైపు రా, నా టైపు, నా టైపు. మేడం మీకు బాగా చల్లేస్తున్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు రూమ్లో కూర్చోండి మేడం, హీటర్ ఆన్ చేసి పెట్టాను. అక్కర్లేదు మేడం. ఏంటి మేడం, నేను ఏది చెప్పినా వినిపించుకోరేంటి? మీ భారతికి చలేస్తే ఇలాగే చేస్తారా? డెఫినెట్గా ఇలాగే చేస్తాను మేడం. లేదు, 2 చేతులతో కౌకలించుకొని దగ్గరికి తీసుకుని నిద్రపోకుండా చూసుకుంటాను. మేడం, నేను భారతితో జీవిస్తున్న జీవితం నిజమా కాదా అని తెలుసుకోవడానికి నన్ను పరీక్షిస్తున్నారా? వద్దు మేడం, నేను మంచోన్నో కాదో తెలుసుకోవడానికి దయచేసి మీరు దిగజారొద్దు ప్లీజ్. లేదు వివేక్, నాకు నీ జీవితం నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు. నా జీవితం నిజం కావాలి. నువ్వు నీ భారతితో 100 సంవత్సరాలు జీవించు, కానీ నాతో నాతో సిగ్గుగా ఉంది. ఎలా అడగాలో తెలియడం లేదు. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. వివేక్, వివేక్, నువ్వు ఒక మంచి మగాడివి. నీతో ఒక్కరోజు జీవిస్తే చాలు, ఒక్కరోజు. మేడం ప్లీజ్ నన్ను స్వీకరించు. ఒకే ఒక్కరోజు భార్యగా, ఒక్కరోజు చాలు.
మేడం వివేక్ మేడం మేడం అర్థమైంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటే అన్ని అనర్థాలే జరుగుతాయి. ఐఎమ్ సారీ మేడం. ప్లీజ్ వివేక్, ఆ రోజు నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు తెలియకొచ్చానని సారీ చెప్పా. ఇప్పుడు నా మనసులోకి వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతావు వివేక్. ప్లీజ్ వివేక్, మేడం ప్లీజ్ మేడం అప్పుడు తెలియకుండా వచ్చి సారీ చెప్పాను. ప్లీజ్ ఇప్పుడు వివేక్, తెలిసి సారీ చెప్పి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ మేడం, సారీ. ప్లీజ్ వివేక్, ప్లీజ్. వచ్చిందన్నా దొరకలేదు రే ఇచ్చేదోతరా బాబు ముందే అయిపోయినా నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందని రావే. అది లవరేట్రా, అది పెద్ద బాత్. ఇంకా దాంతో తిరుగుతున్నావు నువ్వు. మరి అదే నా గురించి ఏంటి, అమ్మాయికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు, నలుగురు పంచుకోవచ్చు హాస్టల్ బ్యాచ్. వదిలేరా. ఏంటి సీను నేనేసేస్తున్నావా? అది నా ఫ్రెండే, దానికి మహేష్ బాబు అంటే పిచ్చ. నువ్వు వెళ్ళి టికెట్స్ తీసురా, నేను సెట్ చేస్తాగా. గురించి మొత్తం చెప్తాను, జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకో, ఓకేనా? ఓకే థ్యాంక్స్. మీరు వెళ్ళండి, నన్ను కలిసి వస్తా. సరే. నేను చెప్పిన స్టార్ట్ చేసి అడిగిన సినిమా గురించి. ప్రమీల, మీ ఫ్రెండ్ ఎట్ కోఆపరేట్ చేయట్లేదు. మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నా? నా ఇంట్లో నన్ను వినలా. లేదు, నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? రా, హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?